హాయ్ అండి. రోకులండి ఇటు పేరు. పచ్చి చేపలు 3/4 కేజీ ఉంటాయండి. చింత చిగురు పచ్చి చేపలు కర్రీ చేస్తున్నానండి. తగినంత చింత చిగురు, ఒక ఉల్లిపాయ, ఎండు కొబ్బరి, టమోటా, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర వేయించుకోవాలండి. మెంతులు, జీలకర్ర, తగినంత కారము, ధనియాల పొడి. మిక్సీ జార్ తీసుకోవాలండి. ఎండు కొబ్బరి, మెంతులు, జీలకర్ర వేయించుకున్నానండి. ఆ వీడియో చూపిలా. మెంతులు, జీలకర్ర వేయించుకునేది. ధనియాల పొడి, మిరప్పొడి, వెల్లుల్లి వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి. గిన్నె తీసుకొని ఈ మాదిరి చూడండి నలుపుకోవాలి. చింత చిగురు ఈ మాదిరిగా నలిపేసుకొని ఏడన్నా పెద్ద పుల్లలు ఉంటే తీసేసుకోవాలా. బాగుంటాయి ఇవి, పుల్లంగానే ఉంటాయండి ఇవి. ఈ పుల్లలు కూడా గిన్నెలోకి వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి కొట్టుకునే పొడి అండి, మసాలా పొడి వేసేసుకోవాలి. ఆ మాదిరిగా పొడి కొట్టుకోవాలండి మెత్తంగా. వేసేసుకొని కలుపుకోవాలి. కలిపి ఇట్లా పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఇంకా పోపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఏం పెద్దగా మగ్గన అవసరం లేదు. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. సన్నగా కోసుకొని. టమాటా ఎక్కువ అవసరం లేదు, ఒక్కటైతే చాలండి, చిన్నది. ఇది మెత్తగా మగ్గనియాలి. చూడండి ఈ విధంగా మగ్గితే చాలు. ఇప్పుడు చింతాకు మసాలా కలుపుకునింది ఇందులోకి వేసేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలి. ఇది కాసేపు ఉడకనిద్దామండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు బాగా కలుపుకొని
చేప ముక్కలు వేసేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలండి. ఓ 10 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా చిన్నగా కలుపుకోవాలి. ఏదైనా చేప ఇరిగిపోతుందండి. చిన్నగా కలుపుకోవాలి. ఇది చిక్కబడిందాక ఉడికించుకోవాలండి. మరో 5 నిమిషాలు 10 నిమిషాల్లో పడుతుంది. ఇదంతా గుజ్జుగా అయిపోవాలి. ఈ విధంగా ఉడకాలండి. సరిపోయింది చూడు, ఈ మాదిరి చిక్కబడింది. ముక్కలు చెదిరిపోకుండా అట్ట అనుకుంటా ఉడికించుకోవాలి. అయిపోయిందండి. చింత చిగురు ఇగురండి పచ్చేపలతో చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.